హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి. వీటిలో మనం ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అయితే మనకి ఏంటంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే బార్డర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇవి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అలాగే దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే పూర్తిగా నేను చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూసిన అభ్యర్థులు ఎవరైనా సరే వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. వాట్సాప్లో చాలామందికి యూజ్ అవుతుంది. సో అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి వెంటనే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఇచ్చారు. సో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ట్రేడ్ మ్యాన్ అని మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ట్రేడ్ మ్యాన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో కాబట్టి దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై అనేది చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా పూర్తి డీటెయిల్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చేసి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అలాగే కేటగిరీ మొత్తం ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్లో బార్బరు 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం టోటల్ 4 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్లో బార్బర్గా మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మేలు ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కానిస్టేబుల్ సఫాయి కర్మచారి వచ్చేసరికి మనకి 101 అన్న ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 101. దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లో 41 ఉన్నాయి, ఎస్టీలో 26 ఉన్నాయి, ఓబీసీకి 9 ఉన్నాయి, మొత్తం మనకి ఈడబ్ల్యూఎస్కి 10 ఉన్నాయి. మొత్తం మనకి టోటల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ సఫాయి కర్మచారి వచ్చేసరికి 111 ఉన్నాయి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కానిస్టేబుల్ గ్రాండర్ 37 ఉన్నాయి. దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి 18 ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్ 3 ఉన్నాయి, అండ్ ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీకి 5, అలాగే ఓబీసీ వాళ్ళకి 3. ఇలా మొత్తం టోటల్ మనకి 37 పోస్టులు అయితే ఉన్నాయి. సో అది మేల్ క్యాండిడేట్స్కి 32, ఫీమేల్ క్యాండిడేట్స్కి 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో కాబట్టి వెంటనే అనేది అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏజ్ ఎంత ఉండాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఏజ్ లిమిట్ చూసుకునేసరికి ఇక్కడ కానిస్టేబుల్ బార్బరు సఫాయి కర్మచారికి బిట్వీన్ 18 years to 25 years. సో అదొకటి ఏజ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా చూపిస్తారు, నేను చెప్తాను. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బార్బర్కి అండ్ సఫాయి కర్మచారికి ఇది మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. సో ఏంటంటే మనకి ఖచ్చితంగా 10th క్లాస్ అనేది పూర్తయి అయితే ఉండాలి. సో 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చి ఉండి వాళ్ళకి ఏంటంటే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ పాస్ ప్రాక్టికల్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఇన్ పర్ఫార్మెన్స్. సో వీటిలో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే బెటర్. సో అది. అండ్ కానిస్టేబుల్కి ఏంటి బిట్వీన్ 18 years నుంచి 23 years. ఇదేంటంటే
10th క్లాస్ పాస్తో పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. కొంతమంది ఐటీఐ చేస్తారు కదా, సో ఐటీఐ చేసిన వాళ్ళు ఈ గార్డెనర్కి అప్లై చేసుకోండి. లేదా 1 year సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ లేటెస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఆర్ ట్రేడ్. సో చెప్పాను కదా మీకు 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ అయినా ఉండాలి లేదా డిప్లొమా. చూడండి ఇక్కడ 2 years డిప్లొమా ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అని ఇచ్చారు, సో ట్రేడ్ అని ఇచ్చారు. సో దీనికైతే కానిస్టేబుల్ గార్డెనర్కి అయితే 10th క్లాస్తో పాటు ఐటీఐ లేదా డిప్లొమా ఉండాలి. అదే మనకి ఇక్కడ బార్బరు సఫాయా వాళ్ళకి ఓన్లీ 10th క్లాస్ చేస్తే సరిపోతుంది. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికీ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకుంటే బెటర్. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ వీళ్ళు ఓపెనడ్ ఎప్పుడు ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్స్ మోడ్ విల్ బి ఓపెనడ్ 28th July ఇచ్చారు. సో మనకి ఏంటంటే మళ్ళీ ఎప్పుడు 26th 8 అంటే August 8 వరకు అయితే మనకి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జూలై 27th స్టార్ట్ అవుతుంది అప్లై చేయడానికి. అలాగే August 26th మనకి 12 PM వరకు అయితే టైం అయితే ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది టైమింగ్స్. అంటే మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వలేదు, 28th రిలీజ్ అవుతుంది. సో అక్కడ నుంచి అప్లికేషన్ డేట్ అనేది 1 month అనేది ఉంటుంది. ఇంకా చాలామంది ఏజ్ విషయం రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. సో మనకి రిలాక్సేషన్ అయితే ఇందులో అయితే ఏం చూపించలేదండి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ ఏజ్ వాళ్ళు అనేది మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి 100 rupees అప్లికేషన్ ఫీ ఇక్కడ చూపించారు చూడండి. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 rupees అనేది పే చేయాలి, అది కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. సో మనం ఎలా అప్లై చేసుకోవాలని డౌట్ కూడా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ చూడండి వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళే మనం అప్లై అనేది చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ అని ఇచ్చారు, http.recruitment ఇలా ఇచ్చారు. సో మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవాలన్నా సరే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ని మీరు సెర్చ్ చేశారు అంటే అందులో మనకి రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా. అలా కాదు మీరు ఓన్గా అప్లై చేయకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ నోటిఫికేషన్ చదివి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే అప్లై అనేది చేసుకోండి. ఇది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కాబట్టి ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఎస్సీ మనకి అన్ని కేటగిరీ అన్రిజర్వ్డ్కి ఉంది అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నది కాబట్టి ఓన్లీ 10th క్లాస్ మీద 101 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే 10thతో పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి చాలా యూజ్ అవుతాయి. వెంటనే అప్లై చేసుకొని నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.